కుదరదయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి? కుదరదంటే కుదరదు. వేరే కాలంలో అయితే పర్లేదు కానీ ఎండాకాలంలో చుక్క నీళ్లు కూడా తీసుకెళ్ళడానికి మేము ఒప్పుకోం అంతే. గొంతుకో గుక్క నీళ్ళు ఇస్తే మీ ఆస్తులేం తరిగిపోలేవోయ్. తరిగిపోయినా పర్వాలేదు కానీ మీకు నీళ్ళు ఇచ్చామంటే మానోళ్ళు ఎండిపోతాయి. ఎంత ఎండాకాలం అయితే మాత్రం కడివే నీళ్ళు ఇమ్మంటే కాలువలు తవ్వుకుపోతున్నట్టు మాట్లాడతారేంటి? తలా కడివెడు నీళ్లు ఇచ్చుకుంటూ పోతే మాకు మిగిలేదు బావిలో మట్టే. అలా అని మా ఊరంతా ఎండగడతారా? మీ మీద జాలిపడి మీకు నీళ్లు ఇచ్చుకుంటూ పోతే రేపు మీరు మేము కలిసి పంపులున్న మరో ఊరెత్తుకోవాల్సి వస్తుంది. ఉండే నీళ్ళు ఇస్తే మీ సొమ్మిద అరిగిపోయినట్టు మాట్లాడతారేంటి? రండి రండి, ఎట్లా ఎవరో చూద్దాం. ఆగండి. వాళ్ళు మనకు నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? అదేంటండి, మన ఊళ్ళో చెరువులు బావులు లేకే కదా ఈడదాకొచ్చింది. నోర్మై, ఎవడికి వాడు చెంబే నీళ్ళ కోసం పక్కోళ్ళకి వెళ్ళి అడుక్కుంటూ అసలు మనకున్న హక్కులే మర్చిపోతున్నారు. మనకి నీళ్ళు ఇమ్మని అడగాల్సింది మన ఊరు సర్పంచ్ని. ఏంట్రా చౌదరి గారు వచ్చారు? ఏ చౌదరి? జస్టిస్ చౌదరా, బుచ్చే చౌదరా, ఎస్ఆర్ఎంపీ చౌదరా, ఆర్పి చౌదరా, రెడ్గా చౌదరా? ఏరా కార్గిల్ చౌదరి గారిని బయట నుంచి పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా? నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూమిలో కప్పించేద్దామనా? అయ్యా కార్గిల్ చౌదరి గారు లోపలకు రండి. రండి, కూర్చోండి. కూర్చోండి. జై జవాన్ జై కిసాన్. మీరు భారత మాత, సార్ భారత పిత. కాగితో కబురంపితే ఏకలా వచ్చి వాలేవాడిని కదా. అయ్యా మరో అగ్నిపర్వతం పెంచడానికి రాలేదు కదా? అబ్బే అదేం లేదు. పొలానికి నీళ్ళు అందక నాగలి కూడా దిగనంటుంది. ఓహో, అసలు ఆ ఊళ్ళో ఉండటమే ఇబ్బందిగా ఉంది. పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని. సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ దోమకాటు కార్గిల్ తోటా కంటే పవర్ఫుల్. మీరు ఊరికి సర్పంచ్ కదా, అందుకే కదా ఆ ఊరు వదిలేసి ఊర్లో సర్పంచ్ని కాబట్టి ఎండొచ్చే ముందు ఆ ఊరెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా. మినరల్ వాటర్ తో స్నానం చేస్తా, మటన్ తో మీల్స్ చేస్తా, మా ఆవిడతో డాన్స్ చేస్తా. అంటే ఊరికి మాత్రం ఏమీ చేయనంటారు? చేస్తాం. ఉరుము ఉరిమితే మెరుపు మెరిస్తే వాళ్ళకి అన్నీ చేస్తాం. ఉరువులు మెరుపులా? ఉరుములు వాటర్ కి, మెరుపులు కరెంటుకి. మెరుపుతో కరెంటా? ఏం పుట్టదా? వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా? కారులో బాంబు పేలుతుందని కలకన్నామా? ఇంకా అర్థం కాలేదా? సిగరెట్ సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ పొంగితే మేఘం అవుతుంది, మేఘం పొంగితే వాన అవుతుంది, వాన పొంగితే వాగు అవుతుంది, వాగు పొంగితే వరద అవుతుంది, వరద ఇంకితే బురద అవుతుంది, బురదలోంచి కమలం పుడుతుంది. అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది. దాన్ని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా. చాలా థ్యాంక్స్ అండి. అసలు కరెంటు దాని పుట్టు పూర్వోత్తరాల గురించి చాలా వివరంగా చెప్పారు. వాటర్ గురించి కూడా చెప్పనా? వద్దులే. అయితే ఇక మేము ఆ ఊళ్ళో ఉండటం వేస్ట్ అంటారు. 100% వేస్ట్. సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు. ఏదో ఓట్లున్నాయి కదా జనాభా లెక్కలో పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు. అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట. పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను. పెంట మీద వాలే ఈగల కంటే, మురుగు మీద వాలే దోమల కంటే, పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు. అని ఎప్పటికీ అనుకోవద్దు. నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా. నా ఊహల్లో అది మరో ప్రపంచం, నా కళల్లో అది ప్రేమనగర్ 2. రాజకీయాలకు అతీతంగా అనపర్తి, వనపర్తి, కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా. ప్రతి ఇంటిని ఒక శబరిమలై చేస్తాను, ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను. స్వామి కార్గిల్ వీరా వెళ్ళిపోతున్నారా? మీరుంటే బెటర్ ఏమో. మరి ఇందాక మమ్మల్ని అందరినీ కుక్కలన్నావు. అది వాడి ఫీలింగ్ అయ్యప్ప. మురుగు మీద దోమలన్నా అది వాడి మనసులోని మాట అయ్యప్పమ్మా. పాచిపోయిన అన్నం మీద ఈగలన్నా అది వాడు అందామనుకున్న మాట. గంగా బెహన్ ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మాకు తాగడానికి మంచి నీళ్లు లేవు, మాకు కరెంటే లేకపోతే నీకు టీవీయా? మాకు ఫ్యానే లేదు, నీకు ఏసీయా? అయితే ఇల్లు బీకి పందిరేశారన్నమాట. పందిరి పాక అయింది, పాక ఏకయింది, ఏక నా పేక చుట్టుకుంది. నోట్లో ముద్దెట్టి కడుపులో పేగులు తెంపుపోతే తెలియని అమాయక జనానికి వాళ్ళ ముద్దమే చేయేస్తే ఏళ్ళు నరికేస్తే రేంజ్కి తీసుకుపోయాడు ఆ మిలిటరీ వాడు. ఇప్పటికే మానవ హక్కులు, కనీస అవసరాలు అని అన్నీ నేర్పేశాడు. ఇంకా లేటు చేస్తే ఈ ముక్క మనదిరా, ఈ చెక్క మనదిరా, ఈ గ్లాసు మనదిరా, ఈ గొలుసు మనదిరా, ముక్క మనది, చెక్క మనది, గ్లాసు మనది, గొలుసు మనది, నడుమ నువ్వేందిరో నీ పీకుడేందిరా అని మీ మీదకి వచ్చేస్తారు. అప్పుడు మేమైనా ఊరుకునేది? ఈ కత్తి మనదిరో, ఆ గుండె మనదిరో, ఈ పీక మనదిరో, ఆ కోక మనదిరో. కత్తి మనది, గుండె మనది, పీక మనది, కోక మనది. ఆ జనమేందిరో,
నాడు మా మిలిటరీ ఓడేందిరో అని ఈ కత్తితో కసకస పొడి చేస్తాం. అబ్బా ఊరుకోండ్రా, జీవంత విషయానికి పాములు పుట్టంత చేస్తారెందుకు? ఆ రవిగాడి కబురు చేయండి, వాడి కంపలో సామానంతా బయట పారేస్తాడు. ఒక్క వస్తువు ఇంట్లో అవసరమాకండి రా. ఏదో ఊరోళ్ళకి మనమే చోద్యం చేస్తున్నారు. ఏంటి సామాన్లు బయటేస్తున్నారు? ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఈ ఇల్లు కాదు, ఈ ఊరే ఖాళీ చేయాలి. ఎందుకు చేయాలి? ఏం తప్పు చేశావని? చెప్పాల్సిన అవసరం లేదు. అదేంటండి, మా ఇంట్లో సామాన్లు బయట పడేస్తూ నాకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు? ఏ నా ఇల్లు అంటున్నావు, ఇదేమన్నా నీ బాబుగడి కట్టించిన ఇలా? మీ బాబుగారు కట్టించిందే అనుకోండి, మీ ముత్తాత గారి ముల్లే అనుకోండి, అసలు ఈ ఊరు మొత్తం మీ జేజమ్మది అనుకోండి, అయినా ఇల్లు ఖాళీ చేయమడానికి ఒక కారణం ఉండాలిగా? ఏయ్ పంతులమ్మవి, పాఠాలు చెప్పడమే కానీ నేర్చుకోవడం తెలీదా? మర్యాదగా మాట్లాడు. ఎక్కువగా మాట్లాడితే మీ అన్నయ్య రెండో చేయి కూడా కట్ అయిపోదు. పోతలకి వెళ్ళిపోమ్మనగానే వెన్ను చూపించేవాడినైతే పాకిస్తాన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు పెట్టే బిర్యానీ తిని 2 చేతులతో క్షేమంగా తిరిగి వచ్చేవాడిని. తెగిపడిన చేతినే స్థంగంలా పట్టుకుని శత్రువుని తరిమి కొట్టిన చరిత్ర నాది. అంత చరిత్ర ఉన్నవాణ్ణి ఈ ఊళ్ళోంచి తరిమి కొడితే బాగుండదనే మాటలతో చెప్పాను. మా బుచ్చన్న మనిషి మీద దౌర్జన్యం చేశావు కాబట్టి ఇక ఈ ఊళ్ళో ఉండే హక్కు నీకు లేదు. నువ్వెవడివి నా హక్కుల గురించి హద్దుల గురించి మాట్లాడటానికి? ఈ నేల నా కన్న తల్లి, కంటి బిడ్డ కన్న తల్లి గుండె మీద నుంచి ఒడిదాకా ఎక్కడైనా హాయిగా ఆడుకుంటాడు. ఈ భరతమాతకి కంటి నుంచి కాలిదాకా ఎక్కడ చేరినా హక్కును చేర్చుకునే గుణం ఉంది. ఈ గుణాలు అణాలు మన దగ్గర జాంతానాయి. మా బుచ్చన్న ఆర్డర్ వేశాడు, ఇక ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ప్రభుత్వం భూమి ఇచ్చినా సరే దాన్ని వదిలిపెట్టి వెళ్లవలసిందే. చెల్లెలు టీచర్ అయినా సరే రాజీనామా చేయవలసిందే, లేదా పాకిస్తానోడు హ్యాండ్ మాత్రమే తీసుకెళ్ళాడు, నేను నీ గుండెని తీసుకెళ్తాను. పెళ్లిపేట్ల మీద నీ పెళ్ళానికి 3 ముళ్ళు వేస్తున్నప్పుడు అక్షింతలు వేయటానికి వచ్చిన నీ బుచ్చన్న, ఒరే నీ పెళ్ళాం బాగుందిరా అంటే పీటల మీద నుంచి డైరెక్ట్ గా నీ పెళ్ళాన్ని వాడి పడగదికి పంపే రకం నువ్వు. ఏయ్! ఏయ్! బావా, వదులు బావా, వాడు ఏం మాట్లాడాడు చూడు. ఏయ్! ఏయ్! ఏంద్రా ఆయన అన్న మాటలో తప్పేంద్రా? బుచ్చన్న కోసం ప్రాణాలు తీయటానికైనా సిద్ధపడ్డా నువ్వు రేపు నీ పెళ్ళాన్ని వాడి దగ్గరకు పంపవునా నమ్మకం? ఎందుకురా, ఎందుకు ఖాళీ చేయాలరా వాళ్ళు? పశువులు దోలే బందెల దొడ్డిగా మారిన బడిని గుడిగా మార్చినందుక? దేశాన్ని దోసుకోవడానికి వస్తున్న పాకిస్తాన్ వాళ్ళని నిలేసినట్టు ఈ ఊరిని దోసుకుంటున్న ఆ సర్పంచ్ గారిని నిలదీసినందుక? రేయ్, దూసుకొస్తున్న తోటాలకు ఎదురు నిలిచిన గుండెరాది నీలాంటి నీ బుచ్చన్న దొరలాంటి ఊర కుక్కల అరుపులకు భయపడే గుండె కాదు. అవా! సిగ్గులేని దరిద్రుడా, పోరా, పోతకి. ఏయ్! పుట్టాడు పుటక. మీరు రౌడీలరా, మొత్తం లోపల పెట్టండి సామాన్. పూచిక పొలం బయట ఉండదు. వాసు, అక్క 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 ఏంట్రా, ఏమైంది? అక్క, ఇంకా ఏమైందంటావేంటక్క? ఇక్కడ నువ్వు కొండలు మోస్తుంటే అక్కడ నీ గుండెల్లో గుణపాలు దిగుతున్నాయి. నిన్ను కంటికి రెప్పలా కాయాల్సిన కంచే పక్క చిల్లబడి మేస్తుందక్క. నువ్వు తాగాల్సిన మళ్ళీ ఇంకో పిల్ల తాగొస్తుందక్క. ఎవరా పిల్లి? పంతులమ్మక్క. పంతులమ్మ నీకు తెలుసుగా? తెలుసా ఏంటి? ఈ ఊళ్ళో వాళ్ళకి పరిచయం చేసింది నేనేగా. నువ్వు పరిచయం చేసా బానే ఉంది, తను మాత్రం రవేణతో సంబంధం పెట్టుకుంది. పంతులమ్మ గురించి తప్పుగా వాగావో చెప్పుతో కొడతా. నువ్వు చెప్పు చుక్కొట్టినా చెంబు చుక్కొట్టినా తను మాత్రం నీ ఉట్టి కొడుతున్న మాట మాత్రం నిజం. రవణ వాళ్ళని ఊరు నుంచి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చాడు. అందుకని కన్నం వేసే దొంగకి తాళం చెవిస్తే బీర్వా భద్రంగా ఉంటుందని బల్పంతో స్కెచ్ చేసి రవణని పడగొట్టేసిందే. పంతులమ్మ అట్లా ఎన్నటికీ చేయదు. అబ్బా, నీది విన్నమని సక్క, గన్ను కూడా నీకు జున్నులా కనపడుతుంది. కూడా రామాయణంలో కనబడుతుందక్క. నీ ఈ ఐస్ కళ్ళక్క, అందుకే లోకమంతా చల్లగా కనపడింది. పంతులమ్మ కూడా పతివ్రత కనిపిస్తుంది. అది పంతులమ్మ కాదు,